Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. ఎవరినైనా చంపితే ఎలా ఉంటుందో అని సరదా, ఆ చావు గురించి ఊళ్ళో ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని సరదా, బతుకులు ఏమి రాస్తున్నాయో చదవాలని సరదా, హంతకుడు దొరక్క పోలీసులు పిచ్చెక్కిపోతుంటే చూడాలని సరదా. ఎంతకాలం నుంచి ఉంది నీకు ఈ సరదా? చాలా కాలం నుంచి. మరి ఇంతకాలం ఎవరిని ఎందుకు చంపలేదు? వీలు దొరకలేదు. కాలానికి శీలం చెడిపోయిందా, మానానికి అవమానం మిగిలిందా? ఓ మనిషి మనిషి, ఓ మనిషి, ఓ మనిషి, ఎక్కడుంది మానవత? ఏమిటో ఏమిటి దానవత? వాడి పేరు నరకుడు. అసురుడంటే రాక్షసుడు. నరకాసురు సంహారం ద్వాపర యుగంలో జరిగిందని, ఆ సందర్భంగానే అప్పటి జనులే కాదు ఇప్పటి మనం కూడా దీపావళి పండుగ జరుపుకుంటూనే ఉన్నాం. అయితే వర్తమానంలో నరకుడి కంటే భయంకరమైన రాక్షసుల గురించి, వారు చేస్తున్న అకృత్యాల గురించి శ్రవణ దృశ్య మాధ్యమాల ద్వారా వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. పోలీసులు రాక్షసులను పట్టుకుంటున్నారు, కోర్టులు వారికి శిక్షలు వేస్తున్నాయి, బాధిత కుటుంబాలకు ప్రభుత్వాలు ఎస్క్రేషియాలు ప్రకటిస్తున్నాయి. ఇది సరిపోతుందంటారా? ఆడపిల్లలను అత్యంత పైశాచికంగా అనుభవించి పెట్రోలు పోసి సజీవ దహనం చేస్తుంటే అలాంటి వికృత వినాశన సంఘటనలు కూడా సాధారణం అనుకునే స్థాయికి మన సమాజం పతనమైందని, రేపటి తరాల వారు పూర్తిగా నేర సమాజంలో నిత్యం చస్తూ బ్రతకవలసి వస్తుందని మీకు సిమ్టమ్స్ కనిపించడం లేదా? అసలు రేపటి సమాజం సంగతి అలా ఉంచితే, ముద్దు మురిపాలతో పెంచుకున్న తమ కన్నబిడ్డలు ఘోర నరకయాతన అనుభవించి ఇతరుల చేత చంపబడితే ఆ తల్లిదండ్రులు జీవితాంతం నరకయాతన అనుభవిస్తూ జీవచ్ఛవాల్లా బ్రతకవలసి ఉంటుంది. ఇక నాణానికి రెండో వైపు ఆలోచిస్తే నేరస్తుడి జీవితం అల్లకల్లోలమవుతుంది. అతన్ని నమ్మి పెళ్లి చేసుకున్న భార్య, వారికి జన్మించిన పిల్లలు, నేరస్తుడి తల్లిదండ్రులు, అతని భార్య యొక్క తల్లిదండ్రులు, ఇంకా మరెందరి జీవితాలో అల్లకల్లోలమవుతాయి. జైలు జీవితం అనుభవిస్తున్న వాని యొక్క పిల్లలు మానసిక పరిస్థితి ఖచ్చితంగా దెబ్బతింటుంది. వాళ్లేగా మన భావి భారత పౌరులు. ఇదంతా మరెన్నో గొలుసుకట్టు సంఘటనలకు దారితీస్తుంది. నేనేమంటున్నానంటే, చంద్రుడిపైకి రాకెట్లు పంపించే స్థాయికి ఎదిగిన మనం, ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని సంవత్సరంలోపే సమూలంగా నాశనం చేసిన మనం, నేరస్తులను పట్టుకుని శిక్షించటం కాక అసలు నేరస్తులే తయారుగాని కొత్త సమాజం తయారు చేసుకోలేమంటారా చెప్పండి? ఇందుకు జ్యోతిష్యం ఉపయోగపడుతుందని నా ఉద్బోధ. మనలో ఏ ఒక్కరము మొత్తం సమాజాన్ని మార్చనూ లేము, చెడగొట్టనూ లేము. కానీ ఒక చిన్న దీపంతో కోట్లాది దీపాలను వెలిగించవచ్చు అనేది కార్తీక మాసములో బాల్యం నుండి ప్రత్యక్షంగా దృశ్య రూపంలో చూస్తూనే ఉన్నాం. జ్యోతి అంటేనే వెలుగు, జ్యోతిష్యం అంటే వెలుగునిచ్చే శాస్త్రమని అర్థం. నిజం చెప్పాలంటే తనను తాను తెలుసుకోవటానికి ఉపకరించే ఏకైక దివ్య శాస్త్రం జ్యోతిష్యం. ఇది కాంతి శాస్త్రం. జన్మకాల గ్రహకాంతులు మనందరినీ మన మనస్సు ద్వారా ప్రభావితం చేయగలుగుతాయి. మనఃకారకుడైన చంద్రుడు భూమికి అతి దగ్గరగా ఉండటమే గాక భూమి చుట్టూ తిరుగుతుంటాడు. అందువల్లనే జ్యోతిష్యములో జన్మ నక్షత్రం, జన్మరాశి, రాశ్యాధిపతి, వింశోత్తరి దశలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇతర జీవరాశులకు లేని ప్రత్యేకత మనిషికి ఉందంటే దానికి కారణం మనిషి మెదడే. అంటే దైవం మనిషికి స్వర్గం లాంటి భూమిని ఇచ్చి ఇక్కడ సౌఖ్యంగా జీవించటానికి కావలసిన బుద్ధిని కూడా ఇచ్చాడని అర్థం. మేధస్సుకు బుద్ధికి కారకుడు బుధుడు. ఈ బుద్ధిని ఉపయోగించి మనిషి తన మనస్సును కల్మషరహితంగా ఉంచుకోవాలి. అయితే ఎంత కాదనుకున్నా పాపగ్రహ వేదల కారణంగా మనస్సు మలినపడి చీకటి ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. పాపగ్రహ వేదల నుండి విముక్తి అయ్యేందుకు ఈ దీపావళికి నేను వెలిగిస్తున్న చిరుజ్యోతే ఈ సంస్కారం.com వీడియో.
హొయ్య ఏనాడైనా సేతిలు పట్టని కొండ కోన కళ్ళలో ఎట్ట పట్టాయే. ఈ సృష్టి ద్వంద్వమని అందరూ అంగీకరించగలిగే వాస్తవం. దీనికి అసలు సిస్సలైన రుజువు ఆడా మగ, వెలుతురు చీకటి, మంచి చెడు, సానుకూలం ప్రతికూలం, అలాగే దేవతలు రాక్షసులు. ఈ దేవతలు రాక్షసులు ఇప్పుడెక్కడున్నారో ఒకసారి సమీక్షిద్దాం. కృతయుగములో దేవతలు రాక్షసులు వేరువేరు లోకాలలో ఉండేవారట. ఈ విషయం మన పురాణాలు ధృవీకరిస్తాయి. త్రేతాయుగంలో భూలోకంలోనే వేర్వేరు దేశాలలో ఉండేవారట. మీరు గమనించాలే గాని అవశేషాలు ఇప్పుడు చూడవచ్చును. ద్వాపర యుగంలో ఒకే వంశంలో అన్నదమ్ములుగాను దాయాదులుగాను ఉండేవారట. కౌరవులు పాండవులు దీనికి ఉదాహరణ. అయితే ఇప్పుడు కలియుగంలో ఈ దేవరాక్షసులు ఒకే వ్యక్తిలో ఉంటున్నారని స్వామి పరమార్థానంద గారు సెలవిచ్చారు. మనం దీన్ని సహేతుకంగా విశ్వసించవచ్చును. ఆత్మ పరిశీలన చేసుకుంటే మనమంతా అంతో ఎంతో కొంత కలుషితమయ్యే ఉన్నామని మీరంతా అంగీకరిస్తారు. జ్యోతిష్యంలో కూడా పాపగ్రహాలు శుభగ్రహాలనే విభజన ఉందని మీకు తెలుసు. మనమంతా ఈ విశ్వంలో భాగమైనప్పుడు గ్రహ ప్రభావానికి లోను కావటంలో ఆశ్చర్యపడవలసిన పనే లేదు. ఇప్పుడు ముందుగా రాహుకేతువులను పరిశీలిద్దాం. ఇవి ఛాయాగ్రహాలుగా శాస్త్రవచనం. రాహుకేతువులు కూడా తాము ఉన్న రాశిని బట్టి భావాన్ని బట్టి అనివార్యంగా కొన్ని శుభ ఫలితాలు ఇచ్చినప్పటికీ ప్రాథమికంగా ఈ రెండు పాపగ్రహాలు. రాహుకారకత్వాలలో ప్రధానంగా చీకటి, మోసం, అత్యాశ, స్త్రీ వ్యామోహం, స్వార్థం, కోపం, తీవ్రమైన క్రోధం, మొండితనం, పరనింద, దోపిడి, దొంగతనం, అసూయ, అహంకారం, కుతర్కం, కఠిన వాక్కు, జోదము, మద్యపానం, వ్యభిచారం, మానభంగం, మాదక ద్రవ్యాలు, దుష్టులతో స్నేహం, అపరిశుభ్రత, అబద్ధం, ఇంద్రజాలం, గారడి, విషం, కుట్ర, దగ, వంచన, భ్రాంతి, దుష్ట స్త్రీ సహవాసం, పీడలు, గాలి, స్వప్నములు మొదలైనవి ఉన్నాయి. కేతుకారకత్వాలలో ప్రధానంగా అయోమయం, నిరాశ, ఆశ, అడియాశ, చికిత్సకు అంతుబట్టని రోగాలు, నిస్సహాయత, ఒంటరితనం, దిగులు, నిరాసక్తి, విషాదం, విచారం, మూర్ఖత, వేదన మొదలైనవి ఉన్నాయి. చాలా క్లుప్తంగా చెబుతున్నానని గమనించండి. రాహుకేతువుల గురించి ఎన్నెన్నో విషయాలు తెలియజేసే వీడియోలు మన ఛానల్లో 25 వరకు ఉన్నాయి. ఆసక్తి గలవారు ప్లేలిస్టు పరిశీలించవచ్చును. ఇక అసలు విషయానికి వస్తే రాహుకేతువులు నిరంతరం ఒకదానికొకటి సమసప్తకంలో సంచరిస్తూ ఉంటాయి. వాటి దశల సమయంలో అనేక పాప ఫలితాలను జాతకులకు ప్రసాదిస్తుంటాయి. మరో ముఖ్య విషయం ఏమంటే రాహుకేతువులకు గురుగ్రహమునకు ఉన్నట్లే ప్రత్యేక దృష్టులున్నాయి. ఈ రెండు గ్రహాలు తాము ఉన్న రాశి నుండి 5, 7, 9 రాసులను అందుండు గ్రహములను వీక్షించగలవు. రాహుకేతు దృష్టులు పడిన రాసులను పింక్ కలర్తో గుర్తించడం జరిగింది. మీరు పరిశీలించండి. మీరు గమనించినట్లయితే రాశి చక్రంలో సగభాగంపై రాహుకేతువుల ప్రభావం ఉందని అర్థమవుతుంది. అంటే ఎలాంటి జాతకులైనా రాహుకేతువుల కలుషిత ప్రభావం నుండి, వేదల నుండి తప్పించుకోలేరని స్పష్టమవుతుంది. ఒకవేళ రాహుకేతువులు దృష్టి పడిన రాసుల్లో ఇతర గ్రహాలున్న ఎడల ఆ గ్రహములు ఆధిపత్యం వహిస్తున్న భావకారకత్వాలు కూడా కలుషితమవుతాయి. మొత్తంగా చూస్తే ఇక్కడ మనకు ఒక విషయం స్పష్టమవుతుంది. రాహుకేతు కారకత్వాల ప్రభావము నుండి మనలో ఎవ్వరమూ తప్పించుకోలేమని అర్థమవుతుంది. ఇప్పటి వరకు మీరు చూసింది ఉదాహరణ 1గా భావించండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉదాహరణ 2 రాశి చక్రం. మీనరాశిలో ఉన్న కుజుడు తన 4వ ప్రత్యేక దృష్టితో మిథున రాశిలో ఉన్న శనిగ్రహాన్ని మరియు శని తన 10వ ప్రత్యేక దృష్టితో కుజుని వీక్షించును. ఇది శని కుజుల పరస్పర వీక్షణ. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉదాహరణ 3 రాశి చక్రం. ధనస్సులోని కుజుడు మరియు మిథునంలోని శని ఒకరినొకరు పరస్పరం వీక్షించుకుంటున్నారు. అంతేగాక కుజుడు తన 4వ దృష్టితో, శని తన 10వ దృష్టితో మీనరాశిని అందుండు గ్రహములను ఇరువురు కలిసి వీక్షించెదరు. ఇది శని కుజుల సమసప్తక వీక్షణ,
ప్లస్ సంయుక్త వీక్షణ. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉదాహరణ 4 రాశి చక్రం. ఈ విధంగా శని ఉన్న క్షేత్రం నుండి 4వ రాశిలో కుజుడున్న ఎడల ఇరువురి యొక్క సంయుక్త దృష్టి 2 రాశులపై ఉంటుంది. మీనంలో ఉన్న శని సప్తమ దృష్టితో కన్యా రాశిని మరియు 10వ దృష్టితో ధనస్సు రాశిపై వీక్షణ. ఈ 2 రాశులను కుజుడు కూడా తన చతుర్థ సప్తమ దృష్టులతో వీక్షించటం ప్రత్యేకం. ఇది శనికుజుల సంయుక్త వీక్షణ. ఇప్పటి వరకు మీరు రాహుకేతువుల మొత్తం దృష్టుల గురించి, శనికుజుల పరస్పర వీక్షణ, శనికుజుల సమసప్తక వీక్షణ ప్లస్ సంయుక్త వీక్షణ మరియు శనికుజ సంయుక్త వీక్షణ గురించి అర్థం చేసుకున్నారు. శనికుజ వీక్షణ అత్యంత పాప ఫలితాన్ని ఇవ్వగలదని శాస్త్రవచనం. శనికుజులు కూడా నైసర్గిక పాపగ్రహాలు. శని కారకత్వాలలో ప్రధానంగా దుఃఖం, మరణం, జైలు శిక్ష, నరకం, పాపం, కార్యభంగం, వ్యసనం, వియోగం, వైరాగ్యం, సోమరితనం, ఆలస్య వివాహం, శ్రమ మొదలైనవి ఉన్నాయి. అన్నింటినీ మించి శని కర్మకారకుడు, క్రమశిక్షణకు, పెద్దరికానికి కారకుడు. కుజకారకత్వాలలో ప్రధానంగా శక్తి, చొరవ, ఉత్సాహం, చురుకుదనం, తొందరపాటు, దూకుడు, కోపము, ఆవేశం, అసహనం, అహంకారము, శత్రుత్వము, విమర్శ, తీవ్ర ఉద్వేగం మొదలైనవి ఉన్నాయి. విధ్వంసాలకు, విస్ఫోటాలకు, నేరాలకు, ఘోరాలకు, కలహాలకు, కరుడుగట్టిన తీవ్రవాదానికి కారకుడు కుజుడే. జ్యోతిష శాస్త్రంలో రవి కూడా నైసర్గిక పాపగ్రహంగా చెప్పబడ్డాడు. రవి యొక్క ప్రధాన కారకత్వాలు అనేకం ఉండగా ప్రతికూల కారకత్వాలలో పొగరు, తండ్రితో విరోధం, వ్యాపార నష్టాలు, అప్రదిష్ట, అవమానాలు, పదవీభంగం, ఎన్నికలలో పరాజయం, కుట్రలు, వెన్నుపోటు, అధికారులతో విరోధాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినుట మొదలైనవి ఉన్నాయి. చంద్రుడికి పాపాధిపత్యం వచ్చిన యెడల చంద్రుని వలన కూడా అనేక కష్ట నష్టాలు ఉంటాయి. ముఖ్యంగా చిత్త చాంచల్యం, మానసిక రుగ్మతులు చంద్రుని వేదలుగా పేర్కొనాలి. నవగ్రహాలలో గురువు, శుక్రుడు, పూర్ణచంద్రుడు, పాపులతో కలవని బుధుడు మాత్రమే శుభులని, మిగిలిన 5 గ్రహాలు రవి, కుజ, శని, రాహుకేతువులు నైసర్గిక పాపగ్రహాలుగానే శాస్త్రం వర్గీకరించింది. అంతేగాక క్షీణచంద్రుడు, పాపులతో కలిసిన బుధుడు కూడా పాపగ్రహాలే. ఇంకా మిగిలిన నికర శుభగ్రహాలు గురు, శుక్రులు ఇరువురే. అంటే మనుషులందరి మీద పాపగ్రహ ప్రభావమే ఎక్కువని, సత్వ, రజో, తమో గుణాల సమ్మిళితమైన ఈ లోకంలో కేవలం సానుకూల ఆలోచనలు మాత్రమే రాగల అవకాశం ఎవరికీ లేదని నిర్బంధంగా తేలిపోయింది. మన జాతక చక్రాలలో శుభగ్రహ దృష్టి ఉన్నప్పటికీ పాపగ్రహ వేదల తాలూకు భావ పరంపర నుండి మాత్రం పూర్తిగా తప్పించుకోలేమని తాత్పర్యం. అంటే మనం ఎవరికి వారం మంచివారమని, పరిశుద్ధులమని అనుకోవటం పొరపాటు. అందరిలో లోపాలుంటాయి. కానీ మనలో ఉన్న గురుకాంతి సాయంతో మనలో గల అజ్ఞానమనే చీకటిని పారద్రోలి పరిణితి చెందటం వలన భావం కలుగుగానే వ్యక్తీకరించకుండా విచక్షణ వివేకాలతో అదుపు చేసుకుంటాము. శరీరానికి స్నానం అవసరమైనట్లే మనసుకు కూడా నిత్య స్నానం కావాలి. ఆత్మ పరిశీలన అంటే మరేమిటో కాదు, మనస్సు మీద పడిన మలినాలను శుభ్రం చేసుకునే ఒక ప్రక్రియ. నిప్పులేనిదే పొగరాదని సామెత. ఎవరి మీదైనా పాపగ్రహ ప్రభావం ఉందని చెప్పటానికి వారు వ్యక్తపరుస్తున్న అసహనం, అరుపులు, అహంకారం, పొగరు, అసూయ, అప్రాచ్యపు భాష పాపగ్రహ నిప్పు తాలూకు పొగ అని అర్థం చేసుకోండి. పోలీసుల రికార్డులు పరిశీలిస్తే ప్రతిరోజు కొంతమంది కొత్తగా నేరస్తులుగా నమోదవుతున్నారని అర్థమవుతుంది. అంటే ఈ వీడియో మీరు చూసే సమయానికి ఎలాంటి నేర చరిత్ర లేని కొంతమంది రేపటి భవిష్యత్తులో నేరం చేయబోతున్నారనేగా అర్థం. దీనికి కారణం పాపగ్రహ వేదలే. కలియుగంలో దేవరాక్షసులు ఒకే వ్యక్తిలో కొలువై ఉన్నారని స్వామి పరమార్థానంద గారి వ్యాఖ్యానానికి జ్యోతిష్య వివరణ ఇది. ఎక్కడనో ఎప్పుడో ఎవరో పలికిన వేద మంత్రం. 100 సంవత్సరాల క్రితం వరకు స్త్రీ పురుషులందరూ
మల విసర్జన నిమిత్తం ఊరి చివర బహిరంగ ప్రదేశాలకు వెళ్ళేవారు. అప్పట్లో ఆ ప్రదేశాలు జనసంచారం లేని నిర్మానుష్య ప్రదేశాలుగా ఉండేవి. తర్వాత కాలంలో విశాలమైన స్థలంలో ఇళ్లు నిర్మించుకుని పెరట్లో ప్రహరీ గోడకు ఆనుకుని టాయిలెట్లు నిర్మించుకునేవారు. జనాభా పెరిగిన ప్రస్తుత సమాజంలో అపార్ట్మెంట్స్తో సరిపెట్టుకుని ఇంట్లోనే టాయిలెట్ల సంస్కృతి అనివార్యమైంది. ఇప్పటి కాలంలో ఉన్న నేను మొదటి 2 స్థితులను కూడా చూశాను. ఈ ట్రాన్స్ఫర్మేషన్ సంధికాలంలో ఇంట్లో టాయిలెట్లేమిటి అసహ్యంగా అని నేను అనుకోవటం నాకింకా గుర్తుంది. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే కాలానుగుణంగా పరిస్థితులకు తగిన విధంగా నాగరికతకు నిర్వచనం మారిపోయింది. ఇదంతా భౌతిక పరిస్థితుల్లో కంటికి కనిపించే మార్పు. ఇక మానసిక పరిస్థితులైతే భయంకరంగా మారిపోయాయి. 100 సంవత్సరాల క్రితం మాటకు కట్టుబడేవారు, నీతికి నిలబడేవారు, ఒకరికి ఒకరు సాయం చేసుకునేవారు. ఇదంతా ఒక సాంఘిక కట్టుబాటు. ఖగోళంలో కూడా నాటి గ్రహస్థితులకు ఈనాటి గ్రహస్థితులకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ఇప్పుడు రాహుకేతువుల ప్రాబల్యం బాగా పెరిగిపోయింది. గ్రహస్థితులకు అనుగుణంగానే జనరేషన్స్ అనే విషయం మీకు అర్థమైతే చాలు. సమస్యను అర్థం చేసుకోవటమే పరిష్కరింపబడటంగా నేను అభిప్రాయపడుతున్నాను. నిర్మానుష్య ప్రదేశాలు లేని ఇప్పటి పరిస్థితుల్లో బహిరంగ మల విసర్జన అనాగరికం. ఇందుకు టాయిలెట్లే నాగరిక పరిష్కారం. అదుపు చేయటానికి అలవికాని ప్రతికూల భావాలు స్వేచ్ఛగా వ్యక్తపరచడం కోసం సంస్కారం.com ఒక నాగరిక పరిష్కారం. ఇది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి ఒక సోషల్ మీడియా. వీటిని నేను బహిరంగ ప్రదేశాలను పిలిస్తే మీకేమీ అభ్యంతరం లేదుగా. బహిరంగ మల విసర్జన చేసిన విధంగా ఈ వేదికలను ప్రతికూల భావాలతో చండాలం చేయవద్దని అంటున్నాను. అత్తగారిని కోడలు చాటుగా తిడుతుంది, బాసును ఉద్యోగి చాటుగా తిడతాడు, ఇరుగువాడిని పొరుగువాడు చాటుగా తిడతాడు. ఇలా అందరూ ఒకరిని ఒకరు చాటుగా తిట్టడం మనం గమనిస్తూనే ఉన్నాము కదా. చాటుగా కూడా తిట్టకుండా ఉండటం ఒకనాటి సంస్కారం. కనీసం ఎదురుగా తిట్టకుండా చాటుగా తిట్టడం ఈనాటి సంస్కారం. అదేవిధంగా మీ మనసులలో కదలాడే అనేక ప్రతికూల ఆలోచనలు సంస్కారం సోషల్ మీడియాలో వ్యక్తం చేయవచ్చును. ఇందులో ఎవ్వరూ అసలు పేర్లు వ్యక్తం చేయవలసిన అవసరం లేదు. అన్ని రకములైన మానసిక వేదనలు, రోదనలు, రుగ్మతలు, సంఘర్షణలు, అరుపులు, కేకలు, తిట్లు, శాపనార్థాలు, ఆవేశాలు, ఆక్రోశాలు, అసూయలు, క్రోధాలు, అహంకారాలు ఇక్కడ పోస్టులు పెట్టవచ్చును. ఇది చర్చిలోని కన్ఫెషన్ బాక్సులా, ఇంట్లోని చెత్తకుండీలా పరివర్తనకు ఉపయోగపడుతుంది. నేను ప్రతిపాదిస్తున్న ఈ సంస్కారం.com సమాజం పతనావస్థకు చేరకుండా ఒక సాంఘిక కట్టుబాటుగా ఉపయోగపడుతుంది. మీరు ఫేక్ ఐడితో ఇదంతా సంతోషంగా చేయండి. మరొక ఫేక్ మెంబర్ మీకు సలహా కూడా ఇవ్వవచ్చును. అంతేకాదు, పెట్రోలు పోసి తగలబెట్టి చంపాలనే మీ ఆలోచనలు ఇక్కడ తగలబెట్టండి. మంచివాళ్లుగా మీ జీవితాలను వెలగబెట్టండి. మీ భార్యా బిడ్డలను, అమ్మా నాన్నలను సంతోషపెట్టండి. పాపం పోలీసులకు పనిభారం తగ్గించండి. కాలమే దైవస్వరూపం. మీకు పనికి మాలిన ఆలోచన ఇచ్చిన కాలం 4 నెలలు ఓర్చుకుంటే మరొక కొత్త మంచి ఆలోచన మీకు ఇస్తుందని నా పరిశోధన సారాంశం. ఓర్చుకుంటే అభివృద్ధి చెందుతావు, లేకుంటే పతనమవుతావు అని భగవద్గీత వచనం. సంస్కారం.com సమాజ సేవకే కాదు, మీకు మంచి వ్యాపార సంస్థగా కూడా ఉపయోగపడుతుంది. ఉత్సాహం ఉన్నవారు ఎవరైనా ప్రారంభించడానికి ప్రయత్నించండి. చంపాల్సింది సాటి మనుషులను కాదు, మనలో ఉన్న నరకాసురునని మీకు మరొక్కసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంద్రధనువును వంచెదము, చందమామను దించెదము. ఇంద్రధనువును వంచెదము, చందమామను దించెదము.